అందరికీ నమస్కారం. ఈనాటి పురాణ క్విజ్లోని మొదటి ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధం జరిగినట్లు చెప్పబడుతున్న ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ మరియు హర్యానా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ ప్రదేశము హర్యానా రాష్ట్రంలో ఉంది. రెండవ ప్రశ్న, ధర్మరాజు అసలు పేరేమిటి? ధర్మరాజు కుంతి పుత్రుల్లో ప్రథముడు, సుసేనుడు, యుధిష్ఠిరుడు, భీష్మకుడు లేదా శంతనుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం యుధిష్ఠిరుడు. కర్ణుని పెంచిన తండ్రి పేరేమిటి? అతిరథుడు, కణ్వుడు, భద్రుడు లేదా విభాండకుడు. కర్ణుడు కుంతి ప్రథమ పుత్రుడు. ఇతడు రథసారథి అయిన అతిరథుడు రాధల చేత పెంచబడ్డాడు. అందుకే కర్ణుని అందరూ కూడా రాధేయుడు అని అంటారు. అశ్వత్థామ ఎవరి వరంతో పుట్టాడు? సూర్యుని వరంతో, శివుని వరంతో, వరుణుడి వరంతో లేదా అగ్ని యొక్క వరంతో. అశ్వత్థామ ద్రోణాచార్యుని ఏకైక కుమారుడు. ఇతడు శివుని యొక్క వరంతో పుట్టాడు. మరో ప్రశ్న, నారాయణుని తొడల నుంచి ఉద్భవించిన అప్సరస్సు ఎవరు? ఊర్వశి, మేనక, తిలోత్తమ లేదా రంభ. ఊరువులు అనగా తొడలు. నారాయణుని యొక్క తొడల నుంచి ఉద్భవించింది కాబట్టి ఊర్వశి అంటారు. మరొక ప్రశ్న, కుంభసంభవుడు అని పేరు పొందిన ఋషి ఎవరు? కౌశికుడు, శమీకుడు, వశిష్ఠుడు లేదా అగస్త్యుడు. కుంభసంభవుడు అంటే కుండ నుంచి ఉద్భవించిన వాడని అర్థం. ఇతను అగస్త్య మహాముని. మహాభారతంలో అర్జునుని చంపిన అతని పుత్రుడెవరు? అర్జునునికి ఉలూపి, చిత్రాంగద, సుభద్ర మరియు ద్రౌపది అనే భార్యలు గలరు. చిత్రాంగద కుమారుడైన బభ్రువాహనుడు అర్జునుని యుద్ధంలో చంపుతాడు. సమాధానం బభ్రువాహనుడు. సూర్య భగవానుని రథసారథి ఎవరు? గరుత్మంతుడు, అనూరుడు, కిరణుడు లేదా నచికేతుడు. వీటిలో సరైన సమాధానం ఊరువులు లేనివాడు అనూరుడు. ఇతడు గరుత్మంతుని సోదరుడు. మరొక ప్రశ్న, భీముడు ఎవరి వరప్రసాదంతో కుంతికి జన్మిస్తాడు? సూర్యదేవుని వరప్రసాదంతో, వాయుదేవుని వరప్రసాదంతో, యముని వరప్రసాదంతో లేదా ఇంద్రుని వరప్రసాదంతో. వీటిలో సరైన సమాధానం
వాయుదేవుని వరప్రసాదంతో భీముడు జన్మిస్తాడు కుంతీదేవికి. అశ్వత్థామ తండ్రి ఎవరు? విశ్వామిత్రుడు, కృపాచార్యుడు, వశిష్ఠుడు లేదా ద్రోణాచార్యుడు. అశ్వత్థామ కృపి మరియు ద్రోణాచార్యుల కుమారుడు. అశ్వత్థామను గురుపుత్రుడు అని కూడా అంటారు, ఎందుకంటే ఈయన పాండవుల యొక్క గురువు. కర్ణుడు శక్తి ఆయుధంతో ఎవరిని సంహరిస్తాడు? ఈ కర్ణునికి శక్తి ఆయుధం ఇంద్రుడు ఒక పర్యాయం ఉపయోగించవచ్చని ఇస్తాడు. ఘటోత్కచుడు, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు లేదా ఉత్తరుడు. కర్ణుడు యొక్క ఆయుధాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఘటోత్కచుని పైన ఉపయోగించి అతన్ని సంహరిస్తాడు. ధృతరాష్ట్రుడికి వివాహమాడిన వైశ్య మహిళ పేరు ఏమిటి? సత్యవతి, సుఖద, మధుమతి, సుశీల. ధృతరాష్ట్రుడు గాంధారిని గాక కొంతమంది స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారిలో వైశ్యకన్య సుఖద. ఈమెకి యూత్సుడు అను కుమారుడు కలడు. ఏకచక్రాపురంలో భీముడు సంహరించిన రాక్షసుడు ఎవరు? బాణాసురుడు, బకాసురుడు, శిశుపాలుడు లేదా కీచకుడు. ఏకచక్రాపురంలో భీముడు సంహరించిన రాక్షసుని పేరు బకాసురుడు. దుర్యోధన కుమార్తె లక్ష్మణను వివాహమాడిన శ్రీకృష్ణుని పుత్రుడు ఎవరు? ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, తిలకుడు లేదా సాంబుడు. శ్రీకృష్ణ కుమారుల్లో దుర్యోధన కుమార్తెను వివాహం చేసుకున్నది సాంబుడు. లాక్షాగృహ దహనంలో పాండవులను దహించుకుపోకుండా కాపాడిన ప్రముఖుడు ఎవరు? లాక్షాగృహం అంటే లక్క ఇల్లు. శ్రీకృష్ణుడు, హనుమంతుడు, బలరాముడు లేదా విదురుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం విదురుడు. మరిన్ని ఆసక్తికరమైన పురాణ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.